అందరికీ నమస్కారాలు. ఎన్నికలు అయిపోయాయి. టీడీపీ అత్యంత అద్భుతమైన మెజారిటీతో దాదాపు 164 సీట్లు కూటమితో కలిపి 164 సీట్లు గెలవడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం. వాళ్ళు ప్రతి టీడీపీ నాయకులు జనసేన కావచ్చు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిపి వాళ్ళు పాటించిన పేషియన్సీకి, సంయమనానికి ఈరోజు ఒక ప్రతిఫలం అనేది దక్కింది అనటంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏదా అంటే, సరే టీడీపీ కూటమికి అధికారం వచ్చింది. 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత ఒక మంత్రి స్ట్రక్చర్ అంతా ఫామ్ అవుతుంది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ ఉండేటటువంటి 2 దారులు అయితే నాకు ఒపీనియన్ ప్రకారం 2 దారులు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి డెవలప్మెంటా లేదంటే రివెంజా. ప్రతీకారం అంటే వాళ్ళు ఎన్నెన్నో చేశారు. ప్రతి గ్రామ లెవెల్లో ఉండే కార్యకర్తల కాడి నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకుల వరకు, ఆఖరికి సీఎం కాబోయేటటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వరకు కూడా చెయ్యకూడని పనులన్నీ చేశారు. చాలా పర్సనల్గా టార్గెట్ చేశారు, జైల్లో పంపించారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, నానా విధాలుగా హింసించారు. అసలు బయట ఒక మాట మాట్లాడాలంటేనే భయపడేటట్టుగా చేశారు. క్రూరాతి క్రూరంగా ట్రీట్మెంట్ చేశారు. ఇన్ని చేశారు కాబట్టే ఈరోజు వాళ్ళు దారుణాతి దారుణమైన ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దేశమంతా ఆశ్చర్యపడేలాగా, దేశమంతా ఉలిక్కి పడేలాగా ఒక నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా ఒక స్వేచ్ఛాభావం, సెక్యూరిటీ, సేఫ్టీ, ఒక స్వతంత్రత అనేది లేకపోతే ప్రజలు క్షమించరు అనే విషయాన్ని ఇంకొకసారి గట్టిగా అయితే వినిపించడం జరిగింది. కాబట్టి ఇదే ఫార్ములా మనకెందుకు అప్లై కాదు అనేది కూడా ఎన్డీఏ కూటమి కొద్దిగా ఆలోచించుకొని అడుగులు వేయడం అనేది బెటర్ అని నా యొక్క అభిప్రాయం. మన అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కూడా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఎలా అంటే డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కడైతే మరీ అతి దారుణంగా జరిగిన విషయాల్ని పరిగణలోకి తీసుకుంటూ దానికి ఎట్లా ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి అనే దాని గురించి వాళ్ళకి తిరిగి ట్రీట్మెంట్ ఇస్తూ, డెవలప్మెంట్కి మాత్రం, అభివృద్ధికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే ఈ విషయాల్లో కొంచెం సెన్సిటివ్గా మ్యాటర్లుగా తీసుకునేసి డెవలప్మెంటే ప్రధాన ఎజెండాగా, మన యొక్క ప్రధాన విధానాలుగా తీసుకొని ఈ రివెంజ్ పాలిటిక్స్, ప్రతీకార పాలిటిక్స్ వీలైనంత వరకు తగ్గించుకొని, అతి ముఖ్యమైతే తప్ప వీలైనంత వరకు తగ్గించుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ ప్రతి నాయకులకి, ప్రతి కార్యకర్త, ప్రతి లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా ఈ పాలన అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా వర్కౌట్ అవుతుంది. లాంగ్ టర్మ్ 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, పుష్కలంగా సస్యశ్యామలంగా ఉండాలి అంటే పాజిటివ్ వాతావరణాన్ని, డెవలప్మెంట్ మీద ఫోకస్ని, ఫ్రీ పాలసింగ్, ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఉంటే కనుక తప్పకుండా జరుగుతుందనేసి నా ఒపీనియన్. నమస్కారం.